శుభరాజముల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాల్లో ఈ రోజు రెండో రోజు రెండుపల్ల విభాగములకు ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ రెండుపల్ల విభాగంలో విజేతలైనటువంటి ఏడుగురు రైతు సోదరులకు వివరములు. మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు బెల్లం రిత్విక్ చౌదరి గారు, యువాన్ చౌదరి గారు, ఉప్పుగుండూరు గ్రామం, నాగులపురపాడు మండలం, ప్రకాశం జిల్లా. ఎర్రం రాజశేఖర్ గారు, యశ్వంత్ గారు, కొండపాడు, నర్సరాపేట మండలం, పల్నాడు జిల్లా వారి 3648 అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి. రెండవ బహుమతిని మైలా త్రివేణి నాయుడు గారు, కావూరి లింగంకొంట్ల, చిలకలూరుపేట మండలం, పల్నాడు జిల్లా వారి 3000 అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. మూడవ బహుమతిని పయ్యావుల ఝాన్సీ లక్ష్మి గారు, బాలనాగరాజు గారు, తొల వెంకట్రావు గారు, బయ్యారం, గురవసూరు మండలం, పల్నాడు జిల్లా వారి 2906 అడుగుల 7 అంగుళముల దూరానికి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. నాలుగవ బహుమతిని కేల పద్మానాయుడు గారు, గంట్రిక, పెరంగపురం మండలం, గుంటూరు జిల్లా వారి 2750 అడుగుల 9 అంగుళముల దూరానికి నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఐదవ బహుమతిని యాల నాగ సతీష్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, అమలాపురం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వారి 2500 అడుగుల దూరానికి ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఆరవ బహుమతిని కమలపాక నాగభూషణ మెమోరియల్, కమలపాక అంకమరావు గారు, నవ్యేశ్వరి గారు, నాగులపాడు, బొడ్డు విక్టర్ విజయ్ గారు, విక్టర్ సంజయ్ గారు, వరకాని, పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా వారి 2271 అడుగు 7 అంగుళముల దూరానికి ఆరవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఏడవ బహుమతిని బారు వినోద్ కుమార్ నాయుడు గారు, తోటరావులపాడు, చంద్రలపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా వారి 2250 అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఏడుగురు కూడా ఇప్పుడు వచ్చి బహుమతులు సేకరించాలి. దాతలు వేదిక పైన బహుమతులు బహుకరిస్తారని రావాలి ప్రతి ఒక్కరు కూడా. 26వ జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల మండలంలో ప్రదర్శన కార్యక్రమాల భాగంగా ఈ రోజు రెండో రోజు రెండుపల్ల విభాగాలకు ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ రెండుపల్ల విభాగంలో విజేతలకు బహుమతులు బహుకరిస్తున్నారని విజేతలు రావాలి. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మొదటి బహుమతి 25,116 రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు ఆళ్ళ సాంబశివరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆళ్ళ నాగమోహన్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు బహుకరిస్తున్నారు. ఈ మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు ఉప్పు వెంకటేశ్వర గారు, మధుబాబు గారు బహుకరిస్తున్నారు. ఈ మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీదేవి బోల్స్, బెల్లం రిత్విక్ చౌదరి గారు, యువాన్ చౌదరి గారు, ఉప్పుగుండూరు గ్రామం, ఎర్రం రాజశేఖర్ గారు, యశ్వంత్ గారు, దండపాడు గ్రామం, నర్సరాపేట మండలం, పల్నాడు జిల్లా. ఉప్పు వెంకటేశ్వర గారు బహుమతి తరఫున ఆ బహుమతిని బహుకరిస్తున్నారు. రెండవ బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని శ్రీ లక్ష్మీ శ్రీనివాస నర్సరీస్ కార్తికేయ సేల్స్ ప్రొపరైటర్ పుట్టిన వెంకటేశ్వర గారు బహుకరిస్తున్నారు. ఈ రెండవ బహుమతిని కైవసం చేస్తున్న వారు మైలా త్రివేణి నాయుడు గారు, కావూరి లింగంకొంట్ల, చిలకలూరుపేట మండలం, పల్నాడు జిల్లా. మైలా త్రివేణి నాయుడు గారు మహిళా త్రివేణి నాయుడు గారు, కావూరి లింగంకొంట్ల. మూడవ బహుమతి 18,000 రూపాయల మొత్తాన్ని మండవ నటరాజు గారు, నందిరామ వారు బహుకరిస్తున్నారు. వారి తరఫున కొండపూడి శ్రీనివాసరావు గారు బహుమతిని బహుకరిస్తారండి. ఈ మూడవ బహుమతిని కైవసం చేస్తున్నారు అయ్యాల ఝాన్సీ లక్ష్మి గారు, బాలనాగరాజు గారు, తొల వెంకట్రావు గారు, బయ్యారం, గురవసూరు మండలం, పల్నాడు. నాలుగవ బహుమతి 15,000 రూపాయల మొత్తాన్ని కీర్తిశేషుల రావుల శ్రీనివాసరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రావుల వెంకటేశ్వరరావు గారు బహుకరిస్తున్నారు. ఈ నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్న వారు కేల పద్మానాయుడు గారు, గంట్రిక, రావుల శ్రీనివాసరావు గారు బహుకరిస్తున్నారు. 15,000 రూపాయలు.
ఐదవ బహుమతి 12,000 రూపాయల మొత్తాన్ని కీర్తి చేసిన అమ్మినేని రాజా గారి జ్ఞాపకార్థం అమ్మినేని వేణు గారు రాజా గారిని బహుకరిస్తున్నారు. ఈ ఐదవ బహుమతిని కైవసం చేసిన వారు నాగ సతీష్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అమలాపురం. ఈ యొక్క బహుమతిని బహుకరించవలసిందిగా సిరిమామేల లక్ష్మీ సాయిబాబు గారు, గౌరవ శ్రీ లక్ష్మీ వారి దేవస్థానం అన్న ఇటు చూడండి అన్న ఒకసారి. ఆరంభం 10,000 రూపాయల మొత్తాన్ని మానుకొండ హనుమంతరావు గారు నందిగామ వారు బహుకరిస్తున్నారు. మానుకొండ హనుమంతరావు గారు నందిగామ వారు బహుకరిస్తున్నారు. ఈ ఆరు బహుమతులు కైవసం చేసిన వారు తమలపాకుల అంకమరావు గారు, నవ్యాశ్రీ గారు, నాగరపాడు. హలో ఒట్టు విఠల్ సంజయ్ యాక్వాల్ గారు. తమ్ముడు దగ్గర జరిగి ఒకసారి ఇటు చూడండి సార్, అందరూ ఇటు చూడాలి. రెడీ? 7వ బహుమతి 5,000 రూపాయల మొత్తాన్ని రామరాజు వెంకటేశ్వర గారు వెంకటమాడు వారు బహుకరిస్తున్నారు. 7వ బహుమతిని కైవసం చేసిన వారు వారు వినోద్ నాయుడు గారు, రామరాజు. ఓకే సార్, ఇటు చూడాలి. ఈరోజు కార్యక్రమం పూర్తయిందండి. గతంలో వచ్చిన ప్రైజ్లో కూడా భోజనం చేసి వెళ్ళాలి తప్పనిసరిగా.